రికార్డింగ్ నెంబర్ 227. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధము గ్రంథులు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఆది మానవ రాజులు అనే హెడ్డింగ్ కింద ఒక 12 పేర్లు రాశారు ఇక్కడ. నెంబర్ 1 బ్రహ్మపుత్రుడు స్వయంభువ మనువు. నెంబర్ 2 వాని పుత్రుడు ప్రియవ్రతుడు, వానికి 10 మంది పుత్రులు. నెంబర్ 3 ఆగ్నేధ్రుడు. నెంబర్ 4 ఇద్మ జిహ్వుడు. నెంబర్ 5 యజ్ఞ బాహువు. నెంబర్ 6 మహావీరుడు. నెంబర్ 7 హిరణ్య రేతసుడు. నెంబర్ 8 ఘృత పృష్ఠుడు. నెంబర్ 9 సవనుడు. 10 మేధాతిథి. నెంబర్ 11 వీతిహోత్రుడు. నెంబర్ 12 కవి. అందు సవనుడు, మహావీరుడు, కవి అనువారు ఊర్ధ్వ రేతస్కులు. మిగిలిన 7 పరిపాలకులు. మరి ఒక భార్యయందు ప్రియవ్రతునకు ఉత్తముడు, తామసుడు, రైవతుడు పుట్టి మన్వంతరాధిపతులు 5. ఈ ప్రియవ్రతుడు 110 కోట్ల సంవత్సరములు పరిపాలించెను. అతడు సూర్యుని వెంట రథము త్రోలి భూమండల పరిభ్రమణమును పుట్టించెను. దానితో సప్తద్వీపములు, సప్తసాగరములు గల భూమండలము ఏర్పడెను. ఈ సప్తద్వీపములకును వరుసగా ఆగ్నేధ్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్య రేతసుడు, ఘృత పృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అను వారిని అధిపతులను చేసెను. ప్రియవ్రతుడు తన పుత్రికయగు ఊర్జస్వతిని శుక్రాచార్యునికిచ్చి వివాహము చేసెను. శుక్రునకు దేవయాని పుట్టెను. రాత్రియందలి చీకటిని తొలగించుటకు వచ్చిన ప్రియవ్రతుడు ఈశ్వరుడే. అతడే ఈ రూపమున దిగివచ్చి ఈ మహాకార్యములను సృష్టించెను. నదులను, పర్వతములను హద్దులుగా ఏర్పరచెను అని పెద్దలిప్పటికి స్తుతింతురు. అతడు వార్ధక్యమున సమస్తమును పరిత్యజించి నారాయణుని ఆశ్రయించెను. అతని పుత్రుడు ఆగ్నేధ్రుడు. అతడు సత్పుత్రుని పొంది పితృలోకమున నివాసం ఏర్పరచుకొనుటకై బ్రహ్మనారాధించెను. అతడు పూర్వచిత్తి అను అప్సరసయందు 9 మంది కొడుకులను పడసెను. వారు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అను 9 మంది. ఆగ్నేధ్రుడు తన రాజ్యమైన జంబూద్వీపమును 9 వర్షములుగా విభజించి 9 మంది కొడుకులను ఈ వర్షములకు అధిపతులను చేసెను. నాభి కొడుకు ఋషభుడు, అతని కొడుకు భరతుడు. భరతునకు పంచజని అను భార్య వలన 5 పుత్రులు పుట్టిరి. వారు సుమతి, రాష్ట్రభృత్, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రుడు. భరతుడు పరిపాలించిన భూమి పేరు అజనాభము. దానినే భారతవర్షము అందురు. ఆది మానవ రాజ రహస్యములు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఇందు ప్రియవ్రతుడనగా భూమిని రూపొందించినవాడు. ఇది సప్తద్వీపములతో మన భూమియగు జంబూద్వీపం ఏర్పడి దానిపై జరిగిన ఒక మహాసృష్టికి నిర్ణయింపబడిన కాలము. ఈ కాలమే ప్రియవ్రతుడుగా చెప్పబడినది. ధ్రువుడు ఉత్తర దక్షిణ ధ్రువములకును, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనగా మేరుదండమునకును అధిపతి కాగా, ప్రియవ్రతుడు సప్తద్వీపములతోడి గోళముల నిర్మాణమునకు అధిపతి అయ్యను. పరిభ్రమణమునకు కూడా అధిపతి అయ్యను. ఇచ్చట చెప్పబడిన గోళము మన భూగోళము కాక దీని చుట్టూను ఏర్పడిన సప్త ఆవరణములతో మొత్తము గోళము. ఈ భేదము గుర్తింపబడుటకే అన్నిటికన్నా వెలుపలి ఆవరణమైన పుష్కర ద్వీపము గోళమనిగాక కోశమని పేర్కొనబడినది. కోశము అనగా మొగ్గ, చోటులో ఏర్పడిన మొగ్గ అని అర్థము. దానిలో పువ్వు రేఖల వలె ముడుతలుగా, పొరలుగా సప్తద్వీపములున్నవి.
కేంద్రమందలి పొరయే జంబూద్వీపము లేక మనమెరిగిన భౌతిక భూగోళము. ఈ భూగోళము లోపల మరల 7 పొరలు ఏర్పడి ఉన్నవి. అవియే అధోలోకములు లేక జలస్వర్గములనబడినవి. వానితో కలసి మొత్తము 14 పొరలు. జగదండము చతుర్దశావరణము అని వేదపురాణ ప్రమాణము. ప్రియవ్రతుడు అనబడు 110 కోట్ల సంవత్సరముల కాలమానమందలి విభాగములే ప్రియవ్రతుని పుత్రులు. వీరు 10 మంది. తనతో కూడి 11 కనుక 11 అర్బుదములు లేక 110 కోట్లు అని చెప్పబడినది. వ్యాసుని ధ్యానమున మొదట బంగారు రంగు గ్రుడ్డు కనిపించినది. బంగారు రంగు అనగా సూర్యాదులను పుట్టించుటకై మేల్కొనిన వెలుగు. వానికి 10 జ్యోతులు, 100 జ్యోతులు, 1000 జ్యోతులు పుట్టిరి అని భారతము ప్రారంభమున వ్యాసుని దర్శనము సూతునిచే వర్ణింపబడినది. ప్రియవ్రతుని 10 మంది పుత్రులలో 3 ఊర్ధ్వరేతస్కులు అనగా సృష్టించుటకు దిగి రానివారు. వీరు సనకాదులైన 4 కుమారుల వంటివారు. మిగిలిన 7 జంబూద్వీపము మొదలగు 7 ద్వీపములకు అధిపతులైరి. వీరి సృష్టికి ఆధారముగా శుక్రుడు ఊర్జస్వతిని వివాహమాడెను. శుక్రవర్ణమైన తేజస్సు 7 కక్ష్యలుగా దిగివచ్చి భౌతిక భూగోళ జీవులకు శుక్రధాతువు అయ్యెను. శుక్రునకు దేవయాని పుట్టి దేవయానమునకు కారణమయ్యెను అనగా జీవుల బ్రహ్మవర్చస్సునకు, జ్ఞానమునకు, వేద దర్శనమునకు కారణమయ్యెను. దేవయాని కథ ఇటుపై గ్రంథ భాగమున చెప్పబడును. అందు శర్మిష్ఠ అను ఆమె పితృయానమునకు కారణమయ్యెను అనగా శుక్రము గర్భధారణకు వినియోగపడు మార్గము ఏర్పడెను. ప్రియవ్రతుని పుత్రులలో సవనుడు, మహావీరుడు, కవి అనువారు ఊర్ధ్వరేతస్సులైరని చెప్పబడిరి కదా. వారే సృష్టిలో మన భూమిపై మొదటి 3 జాతుల జీవులును. అందు మొదటి జాతివారు కేవలము తేజోమయులై 2వ జాతివారి జననమునకు కారణము అగుదురు. ఈ 2వ జాతివారు స్వేదజములు లేక తేమ నుండి ఉద్భవించు జీవులు. వారును పుట్టి తమ దేహముల రూపమున బుడగలుగా సూక్ష్మ ద్రవ్యమును తయారు చేయగా 3వ జాతివారు అందుండి పుట్టుదురు. వీరు అండజములు అనగా గ్రుడ్ల నుండి పుట్టువారు. వీరు మొదట గ్రుడ్డు నుండి గ్రుడ్డుగా పుట్టుచు లింగ విభాగము లేకుండిరి. వీరియందు స్త్రీ పురుష శక్తులు ఉద్భవించి ఇమిడి ఉండెను గాని వేరుపడలేదు. వీరు 2గా విభాగమై వృద్ధి చెందెదరు. వీరి నుండి 4వ జాతి జీవులు పుట్టుదురు. వారే పాంచభౌతిక దేహముల వారు. వారు పంచజనియందు భరతునకు పుట్టినవారు. వారికి పంచేంద్రియములు ఏర్పడిన పరిణామము యొక్క కథయే పూర్వము చెప్పిన ప్రచేతసుల కథ. అందు ఏకపాద జీవులుగా వృక్షజాతి పుట్టును. అందు స్థాపించుకొనిన ప్రాణశక్తియే ప్రచేతసుల భార్య. ఆమె పుట్టగనే చెట్లపై విడువబడినట్లు చెప్పబడినది. ఈ 4వ జాతి జీవుల నుండి స్త్రీ పురుష భేదము ఏర్పడినది. అయినను పూర్వలక్షణములైన స్వేదజత్వము, అండజత్వము గుర్తుగా మిగిలిపోయినవి. స్వేదమునకు గుర్తుగా శుక్ర శోణిత ధాతువులను, అండమునకు గుర్తుగా పుష్పమందలి అండకోశములు మరియు జంతువుల, నరుల, స్త్రీ గర్భముల అండకోశములు మిగిలిపోయినవి. స్త్రీ పురుష సమ్మిశ్రమైన 3వ జాతి లక్షణము కూడా ఇప్పటికి దేహములందు గుర్తులుగా మిగిలిపోయినవి. గర్భమున 3వ స్కంధమందలి కథ వరకును స్త్రీ పురుష భేదము వర్తింపదు అనగా 3వ మాసము దాటు వరకు స్త్రీ పురుష అవయవ నిర్మాణ భేదము ఏర్పడదు.
ఈ 4వ జాతి జీవులు స్త్రీ పురుష భేద దేహములతో దిగి వచ్చినవి. ఇప్పుడు మన భూమిపైనున్న భౌతిక జీవులము ఈ 4వ జాతి నుండి పుట్టిన 5వ జాతి పరిణామమునకు చెందిన జీవులము. ఇటుపైన 6వ 7వ జాతుల పరిణామం ఉండును. ఆ జీవులకు భౌతిక దేహములు అక్కరలేదు. ఈ జీవ పరిణామ కథలో జీవులుగా ఏర్పడిన వారు దేవగణములైన ప్రజ్ఞలే. వానినే పితృదేవతలు అని వేదములు చెప్పుచున్నవి. వారు మనువు దేహము నుండి శతరూప వలన దిగివచ్చిరి, అనగా 100ల రూపములు ధరించిరని అర్థము. మనువు నుండి వచ్చిన నాటి నుండి వారు మన్వంతరులు లేక మానవులు అనబడిరి. ఇచ్చట మానవులనగా జీవాత్మలు అని అర్థమే గాని నరులని అర్థము కాదు. ఈ పరిణామ దర్శన శాస్త్రము వేద ఉపనిషత్ పురాణముల యందును ఇతిహాసముల యందును సవిస్తరముగా చెప్పబడినది. క్రైస్తవ మతమునకు ముందున్న అన్ని జాతుల వారి పవిత్ర గ్రంథములును దీని కథలే. ఈ దర్శన ప్రకారము మానవులు ముందు పుట్టి 1, 2, 3 జాతుల పరిణామమున తమ్ము తాము సమర్పణ చేసుకొని అణువులను పంచభూతములను పరిణమింప చేయుదురు. ఇంతలో మిగిలిన దేవతలు వేడిమి వెలుగు వ్యక్తము చేసి సూర్యుని నుండి భూమికి తెచ్చి ప్రాణము మనస్సు పరిణమింప చేయుదురు. మానవులు ఈ పరిణామమును పూర్తి చేసి పాంచభౌతిక సృష్టికి కారకులగుచున్నారు. ఈ దర్శనమున సృష్టి పరిణామము జీవాత్మలచే నిర్వహింపబడుచున్నదే గాని భౌతిక ద్రవ్యము నుండి ఊర్ధ్వముగా పరిణామము చెందుటలేదు. ద్రవ్యము జడమైనచో పరిణామము చెందుట ఎట్లు జరుగును? డార్విన్ అతని అనుయాయులు చేసిన పరిణామ సిద్ధాంతమునందు ఈ అసందర్భము మిగిలిపోయెను. కనుకనే తెలిసిన పెద్దలు దానిని అంగీకరింపరు. ఋషీంద్రులైన ద్రష్టల పరిణామ దర్శనము ప్రకారము మానవుడు ముందు పుట్టి సమస్త జీవ దేహ రూపములను మన్వంతర తపస్సుచే సాధించి తెచ్చెను. భౌతిక ద్రవ్య సృష్టియు దేహ సృష్టియు పరిణామ వృక్షమునకు చిట్ట చివరగా ఏర్పడిన పిందెలు. ఈ భౌతిక దేహ సృష్టితోనే నరదేహ సృష్టి కూడా ఒకటిగా ఏర్పడెను గాని నరుడు చిట్ట చివర పరిణమించిన ఉత్తమ జాతి అనరాదు. అన్ని జీవుల యందును గల మానవ చైతన్యమును ఎరిగిన జీవియే ఉత్తముడు. ప్రియవ్రతుని కొడుకులు 7. అందు ఆగ్నేధ్రుని కొడుకులు 9 మంది, ఇద్మజిహ్వుని కొడుకులు 7, యజ్ఞబాహుని కొడుకులు 7, హిరణ్యరేతసుని కొడుకులు 7, ఘృతపృష్ఠుని కొడుకులు 7, మేధాతిథి కొడుకులు 7, వీతిహోత్రుని కొడుకులు 2, ప్రియవ్రతుడు ఋషభుడు భరతుడు కలిసి 49 మంది. ఈ సృష్టి సప్తలోకముల వ్యాప్తిగా ఏర్పడునని వేదముల యందును ఉపనిషత్ పురాణ ఇతిహాసములందును చెప్పబడుటయే దీనికి ప్రమాణము. మరియు అగ్నిహోత్రుని వంశము వారు 49 మంది అని భాగవతమునందును భారతమునందును మిగిలిన పురాణములందును వర్ణింపబడినది. ఈ అగ్నులందరూ జీవ సృష్టికి మూలములైన వెలుగులు. వానిని అనుసరించియే 7 × 7 49గా ఈ సృష్టి మూల కథ వివరింపబడినది. బ్రహ్మాండము అనబడు పిండము ఫీటస్ దితి గర్భమున పెరుగుచుండగా ఇంద్రుడు గర్భమున ప్రవేశించి వజ్రముతో కొట్టెనట. పిండము 7 ముక్కలై రోధించినది. ఇంద్రుడు మరల కొట్టెను. ఒక్కొక్కటి 7 ముక్కలై 49 ముక్కలైనది. ఇంద్రుడు మారుదా అనగా ఏడవకుడు అని పలికెనట. అప్పుడు వారు మరుత్తులై సృష్టిలోనికి దిగివచ్చిరట. ఈ వేదశాస్త్ర దర్శన వ్యాఖ్యానమైన కథ వాల్మీకి రామాయణమున విశ్వామిత్రునిచే రామలక్ష్మణులకు చమత్కారముగా చెప్పబడినట్లు బాలకాండలో ఉన్నది. ఈ లెక్కల నుండియే 7 జాతుల సృష్టి జీవులు కాలక్రమమున పరిణామము చెందుచున్నవి. అందు 4వ జాతి నడిమి జాతి. అందే దేహ నిర్మాణము, స్త్రీ పురుష విభేదము పుట్టును.
ఈ సమన్వయమునందలి విశేషాంశములన్నీయూ సవిస్తరముగా హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ రచించిన గుప్త విద్య సీక్రెట్ డాక్ట్రిన్ అను గ్రంథమున శ్రద్ధగలవారు చదువుకొనవచ్చును. అందలి ప్రసక్త వాక్యములను మాత్రము ఉదాహరించి ఈ సంపుటమునకు అనుబంధము నిశ్చయున్నాము. ఇందు క్రౌంచద్వీపమందలి 7 వర్షములును ఘృతపృష్ఠుని 7 కొడుకులకు పంచబడెనని చెప్పబడెను. ఘృతపృష్ఠుడు అనగా వీపున నెయ్యి పులుమబడినవాడు. వీపు అనగా వెనుక భాగము లేక వెనుక ముందుల భేదముతో కూడిన భౌతిక సృష్టి. ఘృతమనగా పేరిన నెయ్యి. ఇచ్చట హోమమునకు పనికి వచ్చు స్థూల ద్రవ్యము. స్థూల దేహముల ఆధారముగా గొనుటకు ప్రాణమయ కోశమును పుట్టించువాడు అని అర్థము. అతనికి 7 కొడుకులని ఋగ్వేదమున 164వ సూక్తమందలి మొదటి మంత్రము చెప్పుచున్నది. అతడు విస్పతి లేక పరిపాలకుడు. అతడే ప్రస్తుత కథలో క్రౌంచ ద్వీప పరిపాలకుడుగా వర్ణింపబడెను. పై చెప్పిన 7x7 = 49 అను పరిణామ ప్రక్రియననుసరించియే మన భూగోళముపై ఒక్కొక్క మన్వంతరమున 7 వివిధ లక్షణములు గల నరజాతులేర్పడుచుండును. అందొక్కొక్క జాతిలో 7 ఉపజాతులేర్పడుచుండును. వీరు మన్వంతరమందలి కాల విభాగములననుసరించి మన భూమిపై జీవించుచుందురు. ఒక్కొక్క జాతికి ఉపజాతికి ప్రత్యేక లక్షణములుండును. ఒక ఉపజాతి తర్కము గాని, సత్యగ్రహణము గాని, మంచి చెడ్డల నిర్ణయము గాని, శాస్త్రాదులు గాని మిగిలిన వానికన్నా వేరుగా ఉండును. ఇందు 7 జాతులకు సంబంధించిన మనువులు ఈ జాతి లక్షణములకు అధిపతులై కాలస్వరూపులై వర్తింతురు. ఎండాకాలము, వానాకాలము, చలికాలము ఎట్లు కాలస్వరూపములై ప్రభావము చూపుచున్నవో అట్లే ఈ మనువులును. 14 మన్వంతరములలో ఒక్కొక్క దాని యందు 7 మనువులు వర్తింతురు. అందొక్కొక్క మనువు కాలమున మరల 7 మనువులు అంతర్దశల వలె వర్తింతురు. ఈ చిల్లర మనువులే ఇచ్చట వర్ణింపబడిన 7 కొడుకుల పట్టికలు. ఇన్ని విభేదములను పువ్వుల రేఖలుగా 49 ఉపజాతులు వర్తించుటతో ఒక మన్వంతరము జరుగును. 71 మహాయుగముల కాలము ఒక మన్వంతరము. దీనికి సంధికాలములు కూడా కలుపుకొన్నచో 72 మహాయుగముల కాలము ఒక మన్వంతరమని ఆర్యభట్టు తన గ్రహ గణితమున పేర్కొనెను. ఇట్టి మన్వంతరములు 14 ఒక బ్రహ్మ పగలు అనబడును. అంతేకాలము ఒక బ్రహ్మరాత్రి అగును. రాత్రింబగళ్ళు పర్యాయత్వము చెంది ఈ సృష్టి ఎందొక్కొక్క బ్రహ్మాండమునకు కారణమగుచున్నది. బ్రహ్మ పగటి ఎందు సృష్టి ఎంతయు ఒక శ్వాసగా వెలువడును. బ్రహ్మరాత్రమందు ఉచ్ఛ్వాసముగా లోనికి పోవును. అట్టి బ్రహ్మ యొక్క అహోరాత్రములు 360 ఒక బ్రహ్మ సంవత్సరము. అట్టివి 100 సంవత్సరములు బ్రహ్మాయువు లేక మహాకల్పము అనబడును. వీనిని విప్పి చెప్పుట కూడా గుప్త విద్య అను గ్రంథమున చూడవచ్చును. అందు మన్వంతరాధిపతులైన పెద్ద మనువులు రూట్ మనోస్ అనియు, చిల్లర మనువులు సీడ్ మనోస్ అనియు వ్యవహరింపబడిరి. ఈ పరిణామ దర్శనము డార్విన్ సిద్ధాంతమునకు సరిపడుటలేదని బాధపడరాదు. డార్విన్ సిద్ధాంతమే ఈ దర్శనముతో సరిపడుటలేదు కనుక అందు అసందర్భములు కుప్పతిప్పలుగా ఉన్నవి. ద్రవ్యము జడమైనచో పరిణామ జ్ఞానము దానికెక్కడిది? మరియు ఉత్తమ జీవులు పరిణమించుచున్న కొలదియు ప్రాథమిక జీవులు నశించునని డార్విన్ చెప్పెను. అట్లు నశించినచో తినుటకు చెట్లును జంతువులను మిగులక నరులే నరులను తినవలసి వచ్చునని పరిహసించుచు ఇందలి లోపమును బెర్నార్డ్ షా ఎత్తి చూపెను. మరియు పరిసరములను అనుసరించి దేహములు మారుట, ఎడాప్టేషన్ టు ది ఎన్విరాన్మెంట్ అను పిచ్చి ఊహను ఆధారముగా చేసుకొని ఒక డార్వినేయుడు ఒక సిద్ధాంతము లేవదీసెను. ఈ శతాబ్దులలో మనము బూట్లను వాడుచుంటిమి గనుక
కాలి చిటికెన వేలు చిన్నదైపోయి రాబోవు శతాబ్దములలో నరపాదమునకు 4 వ్రేళ్లుండునట. దీనికి సమాధానముగా ఒక శాస్త్రజ్ఞుడు 12 తరముల ఎలుక దంపతులకు త్రోకలు తెంచెను. 13వ తరమున తోకలున్న ఎలుక పిల్లలే పుట్టినవి గాని తోకలు లేని ఎలుక పిల్లలు పుట్టలేదు. ఎన్ని చెప్పినను డార్విన్ సిద్ధాంతము సూక్ష్మ పరిశీలనకు గాని సమన్వయమునకు గాని అనుభవమునకు గాని నిలువదు. ప్రాచీనుల ఈ పరిణామ దర్శనమే సత్యమని నేడుగాకున్న రేపైన అంగీకరింపక తప్పదు. మన రికార్డింగ్ నంబర్ 227 అయిపోయింది.